నరేంద్ర మోడీ స్టేడియంలో మన టీమిండియా చరిత్ర తిరగరాసింది. మూడోసారి T20 వరల్డ్ కప్ను సొంతం చేసుకున్నారు. అది కూడా ఫైనల్ మ్యాచ్లో ఫుల్ డామినేషన్. న్యూజిలాండ్ టీంను వన్ సైడెడ్గా ఓడించారు. 96 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచారు. సో T20 వరల్డ్ కప్ ఫైనల్స్లో ఇప్పటివరకు చూసుకుంటే ఇదే బిగ్గెస్ట్ విన్. మన టీమిండియా ఈ మ్యాచ్లో డామినేట్ చేసినట్టు ప్రీవియస్గా ఎప్పుడు కూడా జరగలేదు. ఎస్పెషల్ విక్టరీతో మన టీమిండియా ఒక సరికొత్త చరిత్రని క్రియేట్ చేశారు. మూడోసారి ప్రపంచ కప్ గెలుచుకోవడం మాత్రమే కాదు, ఫర్ ది ఫస్ట్ టైం హోస్ట్ నేషన్ కప్ కొట్టింది. ఇంతకుముందు వరకు జరిగిన T20 వరల్డ్ కప్స్లో చూసుకుంటూ హోమ్ నేషన్స్గా కర్స్ అయితే ఉంది. ఎవరైతే వరల్డ్ కప్స్ని హోస్ట్ చేశారో వాళ్ళు కప్ కొట్టలేదు. బట్ మన టీమిండియా ఆ కర్స్ని బ్రేక్ చేసింది. ఎట్ ది సేమ్ టైం ఇప్పటివరకు చూసుకుంటే ఈ టీం కూడా వరుసగా 2 సార్లు కప్ కొట్టలేదు. గతంలో వెస్టిండీస్ టీం 2 సార్లు కప్ గెలిచారు, అలాగే ఇంగ్లాండ్ టీం కూడా 2 సార్లు కప్ గెలిచారు. ఈవెన్ మన టీమిండియా కూడా 2 సార్లు కప్ గెలిచారు. బట్ ఏ సందర్భంలో కూడా టైటిల్ని డిఫెండ్ చేసుకుందో లేదు. ఫర్ ది ఫస్ట్ టైం మన టీమిండియా చేసి చూపించింది. టైటిల్ని చాలా సక్సెస్ఫుల్గా డిఫెండ్ చేసుకున్నారు. సో విక్టరీ అయితే మన టీమిండియా ఫ్యాన్స్కి చాలా బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ మ్యాచ్ జరిగిన గ్రౌండ్ విషయంలో చూసుకుంటే మనకి చాలా డౌట్స్ ఉన్నాయి. గతంలో మనకు హార్ట్ బ్రేక్స్ మిగిలాయి. దీంతో కూడా మళ్ళీ అలాంటిది రిపీట్ అవుతుందని చెప్పి భయపడ్డాం. బట్ ఈ ఫైనల్ మ్యాచ్లో అలాంటిది ఏమీ జరగలేదు. మన టీమిండియా చాలా అంటే చాలా సునాయాసంగా న్యూజిలాండ్ టీంని డిఫీట్ చేశారు. సో ఇప్పటివరకు T20 వరల్డ్ కప్లో చూసుకుంటే మన టీమిండియా ఇంతలా ఏ టీంని డామినేట్ చేయలేకపోయారు. అంటే వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యే ముందు చూసుకుంటే మన వాళ్ళు ఈ రేంజ్లో పెర్ఫామ్ చేస్తారని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేసాం. ఈ రేంజ్ ఆఫ్ డామినేషన్ ఉంటుందనుకున్నాం. బట్ మన వాళ్ళు ఈ వరల్డ్ కప్లో కాస్త తడబడ్డారు. కానీ మన టీమిండియా వాళ్ళ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ని ఫైనల్ మ్యాచ్ కోసం దాచిపెట్టుకున్నట్టుకున్నారు. నిజంగా ఈ ఫైనల్ మ్యాచ్ ఏదో బయలాటరల్ మ్యాచ్ ఆడినంత ఈజీగా ఆడేశారు. మెయిన్లీ మరోసారి ఈ మ్యాచ్లో చూసుకుంటే సమిష్టి కృషి కనిపించింది. అందరు ప్లేయర్స్ కూడా చాలా మంచిగా కంట్రిబ్యూట్ చేశారు. పర్టికులర్గా టాప్ ఆర్డర్ అయితే ఆన్ ది ఫైర్. ఈ వరల్డ్ కప్లో ఫర్ ది ఫస్ట్ టైం మన టాప్ ఆర్డర్ వాళ్ళ రేంజ్కి తగ్గట్టు బ్యాటింగ్ చేశారు అండ్ మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. ఇక తర్వాత చూసుకుంటే మన వాళ్ళ బౌలింగ్ గత 2-3 మ్యాచ్లుగా చూసుకుంటే చాలా వరకు మిస్ఫైర్ అయింది. కానీ మ్యాచ్లో మాత్రం మరోసారి కలెక్టివ్ ఎఫర్ట్ చూసాం. అందరు బౌలర్స్ కూడా చాలా మంచిగా బౌలింగ్ చేశారు. మెయిన్లీ మరోసారి ది గోట్ జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్స్ తీసుకున్నాడు. సో విధంగా మన టీమిండియాకి అయితే ఫైనల్ మ్యాచ్ ఒక పర్ఫెక్ట్ గేమ్ అని చెప్పుకోవాలి. మన వాళ్ళకి ఇలాంటి డామినేటింగ్ గేమ్ స్టార్టింగ్ నుంచి వస్తాయి అనుకున్నాం ఈ వరల్డ్ కప్లో. కానీ మన టీం ది బెస్ట్ గేమ్ని ఫైనల్ కోసం దాచిపెట్టి ఫైనల్లో వన్ సైడ్ తీసి పాటేశారు. సో ఈ మ్యాచ్లో చూసుకుంటే న్యూజిలాండ్ టీం టాస్ గెలిచారు అండ్ ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. వేరేస్ మన టీమిండియా చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి చాలా హ్యాపీ అని చెప్పి మన కెప్టెన్ మెన్షన్ చేశాడు. విచ్ మీన్స్ మన టీమిండియా సెమీఫైనల్ ఎలా అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేయాలని మైండ్ సెట్ ఉన్నారో ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ ఒక క్లియర్ గేమ్ ప్లాన్తో ఉన్నారు. వేరేస్ న్యూజిలాండ్ టీం చూసుకుంటే సెమీఫైనల్లో చేసింది రిపీట్ చేద్దాం అనుకున్నారు. అంటే చేసి మ్యాచ్కి వెళ్దామని చెప్పి మరోసారి ఫిక్స్ అయ్యారు. బట్ అది వాళ్ళకి కంప్లీట్లీ బ్యాక్ ఫైర్ అయింది. మెయిన్లీ ముందు ఆ టీంకు బౌలింగ్లో చూసుకుంటే అంత మంచి స్టార్ట్ రాలేదు. మొదటి 2 ఓవర్స్ బాగానే వేశారు. బట్ తర్వాత మాత్రం మన టీమిండియా ఓపెనర్స్ అన్లీష్ అయిపోవడం చూసాం. ఎస్పెషల్ అభిషేక్ శర్మ T20 వరల్డ్ కప్లో తన బెస్ట్ ఇన్నింగ్స్ని ఫైనల్ మ్యాచ్ కోసమే దాచిపెట్టుకున్నాడు. అసలు ఏమన్నా బ్యాటింగ్ చేశాడు భయ్య. 18 బాల్స్కి హాఫ్ సెంచరీ కొట్టేశాడు. ఈ T20 వరల్డ్ కప్లో ఇదే ఫాస్టెస్ట్. ఈ ఫైనల్ ముందు వరకు చూసుకుంటే పులి ఉపవాసంలో ఉంది. కానీ ఫైనల్ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం బయటకు వచ్చింది, గర్జించింది, వేటాడేసింది. వేరేస్ మరో ఓపెనర్ సంజు శాంసన్. అసలు అతను మన టీంలోకి వచ్చిన తర్వాత మన టీమిండియా బ్యాటింగ్ యొక్క రూపురేఖలు కంప్లీట్గా మారిపోయాయి భయ్య. వెస్టిండీస్ టీం మీద ఒక గోట్ నాక్ ఆడాడు అండ్ దాని సెమీఫైనల్లో క్లచ్ నాక్. ఇక ఫైనల్లో చూసుకుంటే మరోసారి ఒక గోట్ నాక్. నిజంగా మరోసారి ఈ మ్యాచ్లో సంజు శాంసన్ యొక్క మెచ్యూరిటీ మరియు టెంపర్మెంట్ని చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈరోజు అతను ఆడిన నాక్ సేమ్ వెస్టిండీస్ మీద ఆడిన నాక్లానే ఉంది. అంటే ఎక్కువగా రిస్క్ తీసుకోకుండా చాలా క్యాలిక్యులేటివ్గా బ్యాటింగ్ చేశాడు. మేలు ఏ బౌలర్ని టార్గెట్ చేయాలి, ఏ టైంలో యాక్సలరేట్ చేయాలి, ఏ టైంలో సైలెంట్గా ఉండాలి, అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా క్యాలిక్యులేట్ చేసి బ్యాటింగ్ చేశాడు. సో మనకి స్టార్టింగ్లో చూసుకుంటే అభిషేక్ శర్మ అద్భుతమైన స్టార్ట్ ఇచ్చాడు. అండ్ దెన్ అతను అవుట్ అయిపోయిన తర్వాత ఇషాన్ కిషన్ రెచ్చిపోవడం చూసాం. అతను ఎక్కడ కూడా మూమెంటంను కోల్పోలేదు. సేమ్ అభిషేక్ శర్మలో అయితే బ్యాటింగ్ చేశాడు, ఇషాన్ కిషన్ కూడా అదేవిధంగా బ్యాటింగ్ చేశాడు. ఆ స్కోరింగ్ రేట్ని ఎక్కడ కూడా పడిపోకుండా చూసుకున్నాడు. దీంతో సంజు శాంసన్ ఒక ఎండ్లో చూసుకుంటే యాంకర్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడడం చూసాం. అంటే తను ఎక్కువ రిస్క్ తీసుకోకుండా వాళ్ళిద్దరికి ఎక్కువ స్ట్రైక్ ఇచ్చాడు. దీనివల్ల తను 50 కొట్టడానికి 33 బాల్స్ పట్టింది. బట్ ఆ తర్వాత చూసుకుంటే మాత్రం సంజు కూడా రెచ్చిపోయాడు. మళ్ళీ మరోసారి సిక్సర్లో సునామీ చూపించాడు. తను కొట్టిన 89 పరుగుల నాక్లో చూసుకుంటే 5 4లు ఉంటే 8 6లు ఉన్నాయి. సో సంజయ్ అయితే మరోసారి నిజంగా ఒక ఫ్లాలెస్ నాక్ ఆడాడు. చాలా అంటే చాలా క్లీన్ హిట్టింగ్ చేశాడు. అలాగే కొన్ని డెఫ్ టచెస్ కూడా చూసాం. మేలో లాకీ ఫెర్గ్యూసన్ బౌలింగ్లో ఒక యార్కర్ను 4 కొట్టాడు. అదైతే అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్. ఇక ఇషాన్ కిషన్ చూసుకున్న ఆన్ ఫైర్. మేలో న్యూజిలాండ్ టీం తన స్ట్రెంత్గా బౌలింగ్ చేశారు. అంటే ఎక్కువగా తన ఆర్క్లో షార్ట్ బాల్స్ వేయడం లేదా ఫుల్ లెంత్ బాల్స్ వేయడం ఇదే చేశారు. అండ్ ఇషాన్ కిషన్ వీటిని అయితే చాలా బాగా క్యాపిటలైజ్ చేశాడు. నిజంగా తన బ్రోటల్ పవర్ రేటింగ్తో 12 బౌండరీస్ మరియు సిక్సర్లు కొట్టాడు. సో ఈ మ్యాచ్లో మన టీమిండియా యొక్క టాప్ ఆర్డర్ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే అవుట్ ఆఫ్ ది వరల్డ్. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 98 రన్స్ కేవలం 43 బాల్స్కి వచ్చింది. అండ్ దెన్ సెకండ్ వికెట్ పార్ట్నర్షిప్ 105 రన్స్ 48 బాల్స్కి వచ్చింది. అంటే మనకి టాప్ 3 బ్యాట్స్మెన్ కలిపి 200 కంటే ఎక్కువ స్కోర్ కొట్టేశారు. సో ఒకప్పుడు మనకి ఐసీసీ టోర్నమెంట్స్లో నాకౌట్ మ్యాచెస్ అంటే ఎక్కువగా గుర్తొచ్చేది టాప్ ఆర్డర్ ఫెయిల్యూరే. మన టాప్ ఆర్డర్ లీగ్ స్టేజ్ అంతా అద్భుతంగా ఆడిసి చివరిలో చేతులు ఎత్తేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు, టాప్ ఆర్డర్ ముగ్గురు రెచ్చిపోయారు. ఇన్ఫాక్ట్ ఫర్ ది ఫస్ట్ టైం ఒక T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఇలాంటి జరిగింది. అంటే టాప్ 3 బ్యాట్స్మెన్ 50+ స్కోర్స్ కొట్టడం ఇదే ఫస్ట్ టైం.
అది కూడా వీళ్ళ ముగ్గురు స్ట్రైక్ రేట్ చూసుకుంటే ఆల్మోస్ట్ 200 కంటే ఎక్కువ ఉంది. సో మన టీమిండియా ఫైనల్ మ్యాచ్ ఎంత డామినేటింగ్ వేలో గెలిచారంటే దానికి మేజర్ రీజన్ టాప్ ఆర్డర్ బ్యాటింగే. అయితే 16th ఓవర్లో చూసుకుంటే మన టీమిండియా స్పీడ్కు బ్రేకులు పడ్డాయి. అంటే ఓవర్లో ఫస్ట్ బాల్కి సంజు శాంసన్ అవుట్ అయిపోయాడు, మరోసారి సెంచరీ మిస్ అయింది. బట్ అఫ్కోర్స్ అతను 3 మ్యాచ్లు కూడా సెంచరీ కోసం ఎక్కడా ప్రయత్నించలేదు. టీంనే ముందు పెట్టాడు, టీం కోసం ఆడాడు. ఇన్ఫాక్ట్ గత 2 మ్యాచ్లో మన టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది కాబట్టి సంజు శాంసన్ అనుకుంటే చాలా ఈజీగా సెంచరీ కొట్టుండేవాడు. ఆ సెంచరీ మార్క్ దగ్గరకు వచ్చినప్పుడు కాస్త స్లో అయ్యి సెంచరీ కంప్లీట్ చేసి ఉండొచ్చు. బట్ సంజు శాంసన్ అలా చేయలేదు, తన మూమెంటంని క్యారీ చేయడానికి ట్రై చేశాడు. 2 సందర్భాలు కూడా బిగ్ షాట్స్ అవుట్ అయిపోయాడు. అయితే సర్ప్రైజింగ్ ఇది ఓవర్లో మన టీమిండియా మరో 2 వికెట్లు కూడా కోల్పోయింది. 50 కొట్టి నిషాన్ కిషన్ అవుట్ అయిపోయాడు. అలాగే తర్వాత సూర్య వచ్చి ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు. సో లిటరల్లీ ఓవర్లో అయితే మన టీమిండియాకి చాలా పెద్ద ఎదురు దెబ్బే తగిలింది. పైకి సరిపోదన్నట్టు మన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లు దూబేని కాకుండా హార్దిక్ని నెంబర్ 4లో పంపారు. అండ్ హార్దిక్ చూసుకుంటే ఈ మ్యాచ్లో స్ట్రగుల్ అయ్యాడు. గట్టి కొట్టడానికి వెళ్ళాడు కానీ ఎక్కడ టైం చేయడానికి ట్రై చేయలేదు. ఈవెన్ తిలక్ వర్మ కూడా హార్డ్ హీటింగ్ చేయడానికి ట్రై చేశాడు. సో మనకు ఒక 3 ఓవర్ల పాటు సైలెన్స్ నడిచింది, పెద్దగా రన్స్ రాలేదు. ఇన్ఫాక్ట్ ఈజీగా 250 కొట్టేస్తారనుకున్న టీం అసలు 250 కూడా కొడతారు లేదని డౌట్స్ వచ్చాయి. బట్ ఎనివే చివరి ఓవర్లో చూసుకుంటే దూబే శివం ఎత్తాడు, మైండ్ బ్లోయింగ్ పవర్ హీటింగ్ చేశాడు. ఒక్క ఓవర్లోనే మన టీమిండియాకు 24 రన్స్ రావడం చూసాం. అది కూడా ఎవరిని కొట్టాడు, జేమ్స్ నీషమ్, న్యూజిలాండ్ టీంకి సక్సెస్ఫుల్ బౌలర్ అతనే. అతను అంత ముందు వేసిన 3 ఓవర్స్లో కూడా పెద్దగా రన్స్ అవ్వలేదు అండ్ ఆల్సో 3 వికెట్లు తీసుకున్నాడు. బట్ లాస్ట్ ఓవర్లో మాత్రం దూబే అతను చాలా బాగా పిక్ చేసి కొట్టాడు. సో దూబే కొట్టిన 8 బాల్ 26 క్యామియో మళ్ళీ మన టీమిండియాకి మొమెంటమ్ని తీసుకొచ్చింది. మళ్ళీ న్యూజిలాండ్ టీం 235 అనుకున్న టార్గెట్ కాస్త 255కి వెళ్ళిపోయింది. అంటే ఒక 20 రన్స్ ఎక్కువ ఇచ్చేశారు. బట్ నేను ఓవరాల్గా చూసుకుంటే ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ బౌలింగ్ చాలా అంటే చాలా ఫ్లాట్గా కనిపించింది భయ్య. అసలు ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టీం యొక్క బౌలర్స్లో ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ కనిపించలేదు. మళ్ళీ మ్యాచ్లో వాళ్ళ జాకబ్ డఫిన్ తీసుకొచ్చారు అండ్ ఇది బాగా బ్యాక్ ఫైర్ అయింది. ఇన్ఫాక్ట్ అతను వేసిన 3rd ఓవర్ నుండే మన టీమిండియాకి మొమెంటమ్ స్టార్ట్ అయింది. సో నిజానికి స్టార్టింగ్లోనే కివీస్ కెప్టెన్ ఒక మిస్టేక్ చేశాడు. ఫస్ట్ 2 ఓవర్స్ మంచిగా వేసిన తర్వాత 3rd ఓవర్ మ్యాట్ హెన్రీకి ఇవ్వాలి. ఎందుకంటే ఓవర్లో మన టీమిండియా బ్యాట్స్మెన్ ఖచ్చితంగా హార్డ్గా వెళ్తారు. దీంతో మ్యాట్ హెన్రీ లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్ వేసుంటే మేబీ వికెట్ వచ్చి ఉండేది. బట్ అలా కాకుండా న్యూజిలాండ్ కెప్టెన్ డఫీకి బాల్ ఇచ్చాడు. అలాగే తర్వాత చూసుకుంటే ఫెర్గ్యూసన్కి బాల్ ఇచ్చాడు. సో పవర్ ప్లేలో చేసిన బౌలింగ్ చేంజెస్ అయితే ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ స్టార్టింగ్ 2 ఓవర్స్లో 12 పరుగులు మాత్రమే కొట్టిన మన టీమిండియా ఆ తర్వాత 4 ఓవర్స్లో చూసుకుంటే 80 రన్స్ కొట్టారు. విచ్ మీన్స్ ఓవర్కి యావరేజ్గా 6 పరుగులు వచ్చాయి. అయితే ఇందులో చూసుకుంటే ఎక్స్ట్రాస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అంటే న్యూజిలాండ్ బౌలర్స్ కంటిన్యూస్గా వైడ్లు వేయడం చూసాం. వాళ్ళైతే పవర్ ప్లేనే డెత్ ఓవర్స్లో ఫీల్ అయ్యారు. ఆ వైడ్లన్నీ వర్కర్స్ వేయడం కోసం ట్రై చేశారు. సో న్యూజిలాండ్ బౌలర్స్ అయితే ఈ మ్యాచ్లో అండర్ ది పంప్, ఎక్కడ కూడా తమ రిథం అందుకోలేకపోయారు. అండ్ ఆల్సో కివీస్ కెప్టెన్ శాంట్నర్ కూడా బౌలింగ్ చేంజెస్ అంత మంచిగా చేయలేకపోయాడు. ఎక్కువగా ఓవర్ థింక్ చేసి ప్రయోగాలు చేశాడు, కంప్లీట్లీ బ్యాక్ ఫైర్ అయింది. బట్ ఎనిమిది మ్యాచ్లో న్యూజిలాండ్ టీం యొక్క ఫీల్డింగ్ని చాలా మెచ్చుకోవాలి. మన టీమిండియా కంటే బెటర్ ఫీల్డింగ్ చేశారు. మీలా క్యాచింగ్ చూసాం, ఎక్కడ కూడా డ్రాప్ అనేది చేయలేదు. అలాగే గ్రౌండ్ ఫీల్డింగ్ చూసుకున్నా చాలా అద్భుతంగా చేశారు. సో ఈ మంచి ఫీల్డింగ్ కారణంగా మన టీమిండియా స్కోర్ ఇంకా పెద్దగా మారలేదు. అంటే ఈజీగా 270 లేదా 280 వచ్చేది ఇంత మంచి ఫీల్డింగ్ చేయకపోతే వాళ్ళు. మెయిన్ వాళ్ళ బౌలింగ్ అయితే చాలా అంటే చాలా పూర్గా కనిపించింది. ఎక్కడ కూడా ఫీల్డ్ సెట్టింగ్ తగ్గట్టు బౌలింగ్ చేయలేకపోయారు. సో మనమైతే ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టీం దగ్గర నుండి డిజాస్టర్స్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసాం. అండ్ ఆల్సో వాళ్ళ కెప్టెన్ టాక్టిక్స్ చూసుకున్న ఫీల్డ్ ప్లేస్మెంట్స్ చూసుకున్న అంత గొప్పగా కనిపించలేదు. ఇక చేతి విషయానికి వస్తే మనకి స్టార్టింగ్ ఓవర్లోనే షాక్ తగిలింది. ఫినాలే ఇచ్చిన ఈజీ క్యాచ్ని దూబే డ్రాప్ చేశాడు. సో నిజంగా పాయింట్ ఆఫ్ టైంలో అయితే చాలా భయం వేసింది. ఎందుకంటే ఫినాలే ఎంత డేంజరస్ ప్లేయర్ మనం కల్లారా చూసాం. బట్ అలాంటి ఇన్ఫార్మ్ ప్లేయర్ ఇచ్చిన ఈజీ క్యాచ్ని దూబే డ్రాప్ చేశాడు. సో దూబే తన గేమ్లో ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ఫ్యాక్టర్ ఏదైనా ఉందంటే అది ఫీల్డింగ్ మాత్రమే. ఎందుకంటే అతను చాలా సందర్భాల్లో ఫీల్డింగ్ విషయంలో వనరబుల్గా కనిపిస్తాడు. అంత యాక్టివ్గా కదలలేడు అండ్ ఆల్సో క్యాచ్లు కూడా డ్రాప్ చేస్తూ ఉంటాడు. బట్ ఈరోజు లక్కీలో అతను డ్రాప్ చేసిన క్యాచ్ అంత కాస్ట్లీగా మారలేదు. అక్షర్ పడేలు వేసిన 3rd ఓవర్లో ఫినాలే తొందరగా అవుట్ అయిపోవడం చూసాం. సో నిజంగా బౌలింగ్ చేంజ్ అయితే చాలా మెచ్చుకోవాలి. మళ్ళీ 2nd ఓవర్లో టిమ్ సైఫర్ట్ కౌంటర్ అటాక్ చేయడం చూసాం. హార్దిక్ పాండ్యాని చెతకొట్టేశాడు. దీంతో వేరే కెప్టెన్ ఎవరైనా సరే 3rd ఓవర్లో బుమ్రాకి వెళ్ళిపోదురు, అంటే సేఫ్ ఆప్షన్ పెట్టుకుందరు. బట్ మన కెప్టెన్ స్కై మాత్రం మ్యాచ్అప్ని బిలీవ్ చేశాడు. మళ్ళీ ఫినాలేని T20 వరల్డ్ కప్లో స్పిన్నర్స్కి 4 టైమ్స్ అవుట్ అయ్యాడు. దీంతో మ్యాచ్అప్ని బిలీవ్ చేసి అక్షర్ పటేల్కి బౌలింగ్ ఇచ్చాడు అండ్ ఇది మనకి పే ఆఫ్ అయింది. ఎట్ ది సేమ్ టైం ఫినాలే వికెట్ విషయంలో చూసుకుని ఫీల్డ్ ప్లేస్మెంట్ కూడా చాలా మంచిగా పెట్టారు. ఆ లాంగ్ అండ్ ఫీల్డర్ని పెట్టడం బాగా వర్కౌట్ అయింది. సో ఫినాలే వికెట్ విషయంలో అయితే మన కెప్టెన్ దగ్గర నుంచి ఒక మంచి ప్రాపర్ ప్లానింగ్ కనిపించింది. అద్భుతమైన టాక్టిక్స్ యూస్ చేశాడు. ఇక నెక్స్ట్ ఓవర్లో చూసుకుంటే ది గోడ్ బుమ్రా మళ్ళీ ఫస్ట్ బాల్కి మ్యాజిక్ చేశాడు. స్లోవర్ బాల్ వేశాడు అండ్ రవీంద్ర దాన్ని ఎక్కడ పిక్ చేయలేకపోయాడు. అండ్ అగైన్ మరోసారి ఒక మైండ్ బ్లోయింగ్ క్యాచ్ చూసాం. లాస్ట్ మ్యాచ్లో కూడా సేమ్ బుమ్రా వేసిన ఫస్ట్ బాల్కి అక్షర్ పటేల్ ఒక మైండ్ బ్లోయింగ్ క్యాచ్ తీసుకున్నాడు. వేరే ఈ మ్యాచ్లో చూసుకుంటే ఇషాన్ కిషన్ ఫ్రంట్కి డైవ్ చేస్తూ ఒక అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ మనకి సెమీఫైనల్ అక్షర్ పటేల్ ఎలా అయితే బ్రిలియంట్ క్యాచెస్ తీసుకున్నాడో ఈ రోజు ఫైనల్ ఇషాన్ కిషన్ అలా చేశాడు. ఇషాన్ కూడా ఈ మ్యాచ్లో 3 క్యాచ్లు తీసుకోవడం చూసాం అండ్ 3 కూడా చాలా మంచి క్యాచెస్. సో ఫస్ట్ ఓవర్లో దూబే క్యాచ్ డ్రాప్ చేసినప్పటికీ అది మిగతా ఫీల్డర్స్కి సోకలేదు. ఆ నెగిటివ్ అనేది అక్కడ ఆగిపోయింది. మళ్ళీ ఇషాన్ కిషన్ క్యాచ్ తీసుకున్న తర్వాత మన టీమిండియా ఫీల్డింగ్ పంపుడప్. అసలు ఆ తర్వాత మన గ్రౌండ్ ఫీల్డింగ్ అని క్యాచింగ్ అని అద్భుతంగా కనిపించాయి. తిలక్ వర్మ కూడా చాలా మంచి క్యాచ్ తీసుకున్నాడు. బట్ అఫ్కోర్స్ మ్యాచ్ మనం అయిపోయిన తర్వాత హార్దిక్ క్యాచ్ డ్రాప్ చేశాడు, అలాగే మిస్ ఫీల్డ్ కూడా చేశాడు. బట్ క్రూషియల్ టైంలో మాత్రం మన వాళ్ళు ఫీల్డింగ్ ల్యాప్స్ ఎక్కువగా చేయలేదు. సో న్యూజిలాండ్ టీం అయితే కంటిన్యూస్లీ వికెట్లు కోల్పోతూనే ఉంది. వాళ్ళు పవర్ ప్లేలో మరో వికెట్ కూడా కోల్పోయారు.
మళ్ళీ మన క్యాప్టెన్స్కే పవర్ ప్లే అక్షర్ పటేల్కి 2 ఓవర్ ఇచ్చాడు అండ్ ఇది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. గ్లెన్ ఫిలిప్స్ క్లీన్ బౌల్డ్ అయిపోవడం చూసాం. అది కూడా అంత ముందు బాల్ ఫిలిప్స్ 4 కొట్టిన తర్వాత అక్షర్ పటేల్ అద్భుతమైన కంపాక్ట్ చేశాడు. ఈ వరల్డ్ కప్లో అతను ఏ కైండ్ ఆఫ్ డెలివరీస్కి ఎక్కువగా స్ట్రగుల్ అవుతున్నాడో అలాంటి ఒక మ్యాజికల్ డెలివరీని క్రియేట్ చేశాడు. సో ఇందులో న్యూజిలాండ్ టీం పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయింది అండ్ ఆల్సో వాళ్ళు స్కోరింగ్ రేట్ చూసుకున్నా మరీ అంత ఎక్కువగా పెరగలేదు. ఒక ఎండ్లో టీమ్ సేఫర్ట్ కొట్టాడంతే. బట్ అదర్ ఎండ్లో చూసుకుంటే మాత్రం అతనికి సరైన సపోర్ట్ రాలేదు. మళ్ళీ మార్క్ చాప్మన్ స్ట్రగుల్ అవుతూనే బ్యాటింగ్ చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. ఇక తర్వాత టీమ్ సేఫర్ట్ చూసుకుంటే వరుణ్ కొట్టినప్పటికీ వరుణ్ బౌలింగ్లోనే అవుట్ అయిపోయాడు. మళ్ళీ మరోసారి ఇషాన్ కిషన్ బౌండరీల దగ్గర చాలా అద్భుతమైన క్యాచ్ తీసుకోవడం చూసాం. సో విధంగా న్యూజిలాండ్ టీం కంటిన్యూస్గా వికెట్లు కోల్పోతూనే ఉంది. ఆ తర్వాత డారెల్ మిచెల్ మరియు శాంట్నర్ కాసేపు ఆడినప్పటికీ పెద్ద యూజ్ ఏమీ లేదు. ఎందుకంటే న్యూజిలాండ్ టీంకి రిక్వైర్డ్ రన్ రేట్ చాలా పెరిగిపోయింది. వాళ్ళ జారిపోయింది. మళ్ళీ మ్యాచ్లో సూర్య క్యాప్టెన్సీ టాప్ మ్యాచ్లు అని చెప్పుకోవాలి. మనం ఆల్మోస్ట్ ప్రివ్యూడీలో అలాంటి గేమ్ ప్లాన్ అనుకున్నామో అలాంటి గేమ్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసుకుని వచ్చారు. హర్షదీప్ సింగ్కి ఫస్ట్ ఓవర్లోనే బౌలింగ్ ఇచ్చారు. మళ్ళీ ఆ తర్వాత అతని చేత బౌలింగ్ చేయించలేదు. అందులో వరుణ్ చక్రవర్తిని పవర్ ప్లేలో తీసుకొచ్చే కంటే మిడిల్ ఓవర్స్లో తీసుకొస్తే బెటర్ అని మాట్లాడుకున్నాం. అదే చేశారు. సో ఈ మ్యాచ్ కోసం అయితే మన టీం ఇండియా చాలా మంచిగా ప్లాన్ చేసుకొచ్చారు అండ్ మన కెప్టెన్ దాన్ని అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేశాడు. ఎక్కడ కూడా ప్రెజర్ ఫీల్ అవ్వలేదు. ఇన్వాడి మధ్యలో ఒక హీటెడ్ మూమెంట్ కూడా వచ్చింది డారెల్ మిచెల్కి మరి హర్షదీప్ సింగ్ మధ్య. బట్ ఈ టైంలో మన కెప్టెన్ చాలా కూల్గా సిచ్యువేషన్ డీల్ చేశాడు. మిచెల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు అండ్ దాని ఓవర్ అయిపోయిన తర్వాత హర్షదీప్ సింగ్ కూడా కూల్ అపాలజీ చెప్పడం చూసాం. అసలు మన టీమిండియా కెప్టెన్ అయితే ఈ మ్యాచ్లో మన టీంని చాలా బాగా లీడ్ చేశాడు. బట్ ఏమో మనకి బౌలింగ్ చూసుకుంటే మరోసారి స్టార్ బౌలర్ ది గోట్ బుమ్రా 4 ఓవర్స్లో బౌలింగ్ చేస్తే 15 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. నిజంగా మరోసారి మైండ్ బ్లోయింగ్ స్పెల్ వేశాడు. ఇన్ఫాక్ట్ అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా వచ్చింది. సో బుమ్రా అయితే మరోసారి స్పాట్ ఆన్ తన వేరియేషన్స్ మరియు ఆర్కర్స్ అదరగొట్టేశాడు. తన మొదటి స్పెల్లో చూసుకుంటే ఎక్కువగా పేస్ వేరియేషన్ చేశాడు. వేరే సెకండ్ స్పెల్లో చూసుకుంటే ఆర్కర్స్ నీల్ చేశాడు. ఇక మిగతా బౌలర్స్ చూసుకుని చాలా మంచిగా కంట్రిబ్యూట్ చేశారు. ఎస్పెషల్లీ ది అండర్ రేటెడ్ బాబ్ అక్షర్ పటేల్ మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడు. పవర్ ప్లేలో మన టీమిండియాకి చూసుకుంటే స్పిన్ చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేది. కానీ ఈ మ్యాచ్లో మాత్రం అలాంటిది జరగలేదు. అక్షర్ పటేల్ అద్భుతంగా తన స్కిల్స్ని ఎగ్జిక్యూట్ చేశాడు. 3 ఓవర్స్లో 27 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఇక హార్దిక్ పాండ్యా చూసుకున్న ఫస్ట్ ఓవర్లో ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ తర్వాత కంబ్యాక్ చూసాం. నెక్స్ట్ 3 ఓవర్స్లో అతను కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు అండ్ ఆల్సో 1 వికెట్ తీసుకున్నాడు. ఇక హర్షదీప్ సింగ్ చూసుకొని వికెట్ తీయలేకపోయినప్పటికీ చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్లో 32 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అయితే వరుణ్ చూసుకుంటే మాత్రం మరోసారి ఎక్స్పెన్సివ్ పెద్దగా నేర్చుకున్నట్టు ఏమీ కనిపించట్లేదు. మరోసారి తన బౌలింగ్లో ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కనిపించింది. పర్టికులర్గా పేస్ ఆఫ్ డెలివరీస్ ఎక్కువ వేశాడు. ఒకవైపు మన పేసర్స్ ఏమో స్లోవర్ బాల్స్ వేస్తుంటే వరుణ్ మాత్రం చాలా క్విక్గా డెలివరీస్ వేశాడు. దీనివల్ల మరోసారి అతను చాలా రన్స్కి వెళ్ళాడు. 3 ఓవర్స్లో 39 రన్స్ ఇచ్చేశాడు. బట్ నేను ఓవరాల్గా చూసుకుంటే మన బౌలర్స్ దగ్గర నుంచి చాలా మంచి కలెక్టివ్ ఎఫర్ట్ వచ్చింది. న్యూజిలాండ్ టీంని కేవలం 159 పరుగులు ఆల్అౌట్ చేశారు. వాళ్ళకి స్టార్టింగ్లో టీమ్ సేఫర్ట్ అలాగే చివరిలో మిచెల్ శాంట్నర్ వీళ్ళకి చెప్పుకోదగ్గ నాక్స్ కొట్టారు. మిగతా బ్యాట్స్మెన్ ఎవరు కూడా కనీసం 20 రన్స్ కూడా టచ్ అయ్యలేకపోయారు. ఈనాడు వాళ్ళ స్కోర్ కార్డులో చూసుకుంటే 8 మంది బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్ స్కోర్కి అవుట్ అయిపోయారు. సో మనం ప్రివ్యూడీలో చెప్పుకున్నట్టు న్యూజిలాండ్ టీం ఎక్కువగా ఓపెనర్స్ మీద డిపెండ్ అవుతున్న టీం. వాళ్ళకి ఎప్పుడైతే ఒక ఓపెనర్ ఎర్లీగా కొట్టాడో తర్వాత ప్యాక్ మ్యాన్లో కూలిపోయారు. మీలా స్కోర్ బోర్డ్ ప్రెజర్ కనిపించింది. సో మన టీమిండియా ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ టీంని కంప్లీట్లీ డామినేట్ చేసి ఒక అతిపెద్ద విన్ కొట్టారు. ఇన్ఫాక్ట్ వరల్డ్ కప్ నాకౌట్స్లో మాత్రమే కాదు ఓవరాల్గా మన టీమిండియా వరల్డ్ కప్స్లో ఇదే పెద్ద విక్టరీ. 96 పరుగుల దాటితో మ్యాచ్ గెలిచారు. సో వరల్డ్ కప్ గురించి ఇంకా మనం వీడియోలు చేసుకుందాం. అంటే ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ గురించి ఇంకా డిస్కస్ చేసుకోవాలి డీప్గా. బట్ ప్రస్తుతానికి అయితే టీమ్గా చూసుకుంటే మన టీమిండియాకు హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్తో హోమ్ వరల్డ్ కప్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్ టు టీమ్ ఇండియా అండ్ వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.